విద్యార్థులందరికీ నమస్కారం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి స్వాగతం. ఈరోజు సోషియాలజీ బిఏ సోషియాలజీ 2వ సంవత్సరం మూడవ సెమిస్టర్ నుండి మనం సామాజిక సమస్యలు అనే ఒక పాఠ్యాంశంలోని వివిధ భాగాల్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. సామాజిక సమస్యల్లో ముఖ్యంగా నిరక్షరాస్యత అనేది ఒక ముఖ్యమైనటువంటి సామాజిక సమస్య. ఈ నిరక్షరాస్యత అంటే ఏమిటి? అసలు నిరక్షరాస్యతను ఏ విధంగా నిర్వచించారు? మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తికి చదువు అనేది రానట్లయితే, అంటే రాయటం కానీ చదవటం కానీ రానట్లయితే దాన్ని మనం నిరక్షరాస్యత అని అంటాం. అంటే విద్య పట్ల ఏ విధమైనటువంటి పరిజ్ఞానం లేనట్లయితే అతనిని మనం లేకుంటే ఆమెను కానీ నిరక్షరాస్యులు అనే అవకాశం ఉంది. అదేవిధంగా కొంత పాఠశాలకు వెళ్తారు, కాకపోతే వారికి కంప్యూటర్ పైన కానీ కంప్యూటర్ పరిజ్ఞానం పైన అవగాహన ఉండదు. వారిని మనం ఏమంటామంటే కంప్యూటర్ ఇల్లిటరేట్ అని కూడా అంటాం. అంటే విద్య పైన అవగాహన ఉన్నా కూడా కంప్యూటర్ పైన అవగాహన లేనప్పుడు కంప్యూటర్ ఇల్లిటరేట్ అంటాం. కొంతమందికి మరి ఆర్థికపరమైనటువంటి అంశాలపైన అవగాహన ఉండకపోవచ్చు. వాళ్ళని ఏమంటామంటే ఫైనాన్షియల్ ఇల్లిటరేట్స్ అంటాం. అంటే ఇల్లిటరేట్ లేకపోతే నిరక్షరాస్యులు అంటే ఏదైనా ఒక అంశం పైన వారికి అవగాహన పరిజ్ఞానం లేనట్లయితే వారిని మనం నిరక్షరాస్యులు అంటాం. మరి ఈ నిరక్షరాస్యత అనేది ఒక సామాజిక సమస్యనా? దీన్ని ఇంత లోతుగా అర్థం చేసుకోవాలా? ఈ నిరక్షరాస్యత వలన సామాజికంగా ఆర్థికంగా ఒక వ్యక్తి కానీ ఒక సమాజం కానీ ఒక దేశం కానీ ముందుకెళ్ళే అవకాశం లేదా అనే విషయాన్ని మనం లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో మనకు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉండేది అనేది ఒక్కసారి చూద్దాం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చే సమయంలో కేవలం అక్షరాస్యత మనకు 12% మాత్రమే ఉండేది. కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యత అనేది మనకు 74.04కు పెరిగింది. అంటే ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టడం వలన లేకుంటే సదుపాయాలు కల్పించటం వలన ఈ అక్షరాస్యత అనేది చాలా పెరిగిందని మనం తెలుసుకోవాలి. ఇకపోతే మరి 2011 జనాభా లెక్కల ప్రకారం మహిళలలో కానీ లేకుంటే పురుషుల్లో కానీ ఏ విధమైనటువంటి అక్షరాస్యత సాధించామనే విషయాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. అదే మహిళల్లో కనుక 65% అక్షరాస్యత సాధించడం జరిగింది. అదే పురుషుల్లో కనుక 80% అక్షరాస్యత సాధించడం జరిగింది. మరి స్వాతంత్ర్యం అనంతరం ఎంతో పురోగతి సాధించామనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. అంటే భారతదేశంలో అనేక విద్యా కార్యక్రమాలు, పాఠశాలల ఏర్పాటు, కళాశాలల ఏర్పాటు, వయోజన విద్య లాంటి కార్యక్రమాల వలన ఈ అక్షరాస్యతను సాధించడం జరిగింది. అయితే ఇప్పుడు భారతదేశంలో చూసినట్లయితే అక్షరాస్యత అనేది మనకు కేరళ రాష్ట్రంలో చాలా అద్భుతంగా ఉంది. ఆ తదుపరి గోవా రాష్ట్రంలో, అదేవిధంగా మిజోరాం, లేకపోతే హిమాచల్ ప్రదేశ్, సిక్కిం, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అక్షరాస్యత చాలా అభివృద్ధి చెందింది. లేకపోతే అక్షరాస్యత అనేది పురుషుల్లో కానీ మహిళల్లో కానీ ఎక్కువగా ఉంది. మరి చాలా అత్యల్ప అక్షరాస్యత ఉన్నటువంటి రాష్ట్రాలు మనకి బీహార్ మరియు ఒడిశా లాంటి రాష్ట్రాల్లో ఈ అక్షరాస్యత అనేది చాలా తక్కువగా ఉంది, చాలా దిగువ స్థాయిలో ఉందనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. మరి ఈ అక్షరాస్యత సాధించడానికి ప్రభుత్వాలు మొదటి పంచవర్ష ప్రణాళిక లేకపోతే అదే తదుపరి వచ్చినటువంటి అనేక కార్యక్రమాల్లో పెంపొందించడానికి ఎంతో కృషి చేసినాయని మనం తెలుసుకోవచ్చు. కానీ అయినప్పటికీ కూడాను
అయినప్పటికీ కూడా 2011 జనాభా లెక్కల ప్రకారము మనం అక్షరాస్యతను నిరక్షరాస్యత అనేది 74, అక్షరాస్యత అనేది 74.04% ఉంది. అంటే ఇంకా సాధించాల్సినటువంటి అంశం ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, లేకుంటే మనకి గిరిజన ప్రాంతాల్లో కావచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా మహిళల నిరక్షరాస్యత ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మనకి గిరిజన ప్రాంతాల్లో కూడా పురుషులది కావచ్చు, లేకుంటే మహిళలది ఇంకా కూడా నిరక్షరాస్యత అనేది ఎక్కువగా ఉంది. అయితే ఈ నిరక్షరాస్యతకు గల కారణాలు ఏమిటి అనే విషయాన్ని మనం ఒకసారి మన సబ్జెక్ట్లో ఒకసారి పరిశీలన చేద్దాం. అనేక కారణాలు ఉన్నాయి. ఒక వ్యక్తి నిరక్షరాస్యుడు కావడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా పేదరికం అనేది ఒక ముఖ్యమైనటువంటి కారణం. అదేవిధంగా రెండవ కారణం ఏమిటంటే లైంగిక అసమానతలు. మనం జెండర్ డిఫరెన్సెస్ లేకుంటే జెండర్ డిస్పారిటీస్ అంటాం. అది ఒక కారణం. మూడవ కారణం ఏమిటంటే వయస్సు, ఏజ్ అనేది కూడా నిరక్షరాస్యతకు ఒక కారణం. అదేవిధంగా భౌగోళిక అంతరాలు అంటే ఏమిటంటే వివిధ ప్రాంతాల్లో ఉండటం వలన వాళ్ళకి జాగ్రఫికల్ డిస్పారిటీస్ అని కూడా అంటాం. ఇది కూడా ఒక కారణం. అంతేకాకుండా పరిమితమైనటువంటి వనరులు అంటే సరైనటువంటి పాఠశాలలు కానీ, సరైనటువంటి కళాశాలలు కానీ, లేకపోతే చదువుకోవడానికి మిగతా ఇతర అవసరాలు లేకపోవటం వలన ఒక వ్యక్తి చదువుకు దూరంగా నెట్టివేయబడతాడు. అంతేకాకుండా కొన్నిసార్లు యుద్ధాలు, ముఖ్యంగా యుద్ధాలు చేయటం వల్ల కూడా ఒక దేశానికి ఇంకో దేశానికి యుద్ధాలు జరగటం వలన కూడా ఈ నిరక్షరాస్యతకు గురయ్యే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనం ఒక్కొక్క అంశాన్ని విస్తృతంగా విశ్లేషించడానికి ప్రయత్నిద్దాం. అంటే ఏమిటి? మొదటగా ఏమనుకున్నాం? మనం పేదరికం అనుకున్నాం. ఒక ఇంట్లో ఒక సమాజంలో లేకుంటే ఒక కుటుంబంలో పేదరికం ఉండటం వలన అంటే వాళ్ళ కనీస అవసరాలైనటువంటి తిండి, లేకపోతే బట్ట, లేకుంటే ఉండడానికి నివాసం లేనప్పుడు వారు నిత్యం వాటి కోసమే ప్రయత్నం చేస్తారు. వారి పిల్లల్ని కానీ వారు స్కూల్కు పంపించడానికి కానీ లేకపోతే విద్యను ఆర్జించడానికి ప్రయత్నం చేయరు. కాబట్టి నిరక్షరాస్యతకు గురవుతారన్నమాట. పేదరికం వలన పిల్లలు చదువుకోవడానికి అవకాశం లేదు. లైంగిక అసమానతలు అంటే ఏమిటి? కేవలం పురుషులే చదువుకోవాలి అనే అంశంతో వాళ్ళు పురుషులకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల మహిళలు లేకుంటే ఆడపిల్లలు చదువుకోవడానికి వీలు కాదు. అదేవిధంగా వయస్సు, ముఖ్యంగా వయస్సు అంటే ఏజ్ డిస్పారిటీస్ అంటారు. చిన్నపిల్లల్ని చదివించాలనుకుంటాం, యుక్త వయసు వచ్చాక చదువు ఎందుకులే అని వాళ్ళను మనం తగ్గించాం. ముఖ్యంగా మూడవ ప్రపంచ దేశాల్లో ఇలాంటి అసమానతలు ఎక్కువగా. ఇక భౌగోళిక అసమానతలు లేకుంటే అంతరాలు ఉంటాయి. అంటే కొండ ప్రాంతాల్లో లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లోకి ఉన్న వాళ్ళకి చదువుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి వాళ్ళందరినీ కూడా చదువుకు దూరంగా నెట్టివేయబడతారు. అదేవిధంగా పరిమితమైనటువంటి వనరులు అంటే పాఠశాలలు లేకపోవటం, లేకుంటే అధ్యాపకులు లేకపోవటం, చదువుకోవడానికి సమయం లేకపోవటం, ఇలాంటి అంశాల్లో ఉండటం వలన కూడా వారు నిరక్షరాస్యులు అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా అనేక ఇంకా యుద్ధాలు లాంటివి జరిగినప్పుడు ఆ పిల్లలందరూ కూడా నిరాశ్రయులవుతారు. కాబట్టి వారికి కూడా చదువు అనేది అందదు. ఇలా నిరక్షరాస్యత పెళ్ళుబీకటం వలన అది వారికి ఒక సామాజిక సమస్య కాకుండా ఆర్థిక సమస్య అయ్యే అవకాశం ఉంది. నిరక్షరాస్యత వలన వారందరూ కూడాను భవిష్యత్తులో ఒక వ్యక్తిగా పరిపూర్ణమైనటువంటి హోదాకు కొంత సామాజికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు ఎదగడానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అక్షరాస్యులు కావాలి. అక్షరాస్యులే కాకుండా విద్యను ఆర్జించాలి. అలా ఆర్జించటం వలన వారు మంచి పురోగతికి వెళ్ళటం జరుగుతుంది. ఈరోజు మనం ఈ పాఠ్యాంశంలో ముఖ్యంగా నిరక్షరాస్యత, దాని యొక్క నిర్వచనం, అంతేకాకుండా నిరక్షరాస్యత అనేది స్వాతంత్ర సమయంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, నిరక్షరాస్యతకు కారణాలేమిటి, వాటిని ఏ విధంగా అధిగమించాలనే విషయాన్ని నేర్చుకోవటం జరిగింది. థ్యాంక్ యూ.